యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టరిఫ్స్ పెంచడంతో అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ని ఇంక్రీజ్ చేయడంతో యుఎస్ఏకి చైనాకి మధ్యలో ఎస్పెషల్లీ ట్రేడ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. వాణిజ్య యుద్ధం స్టార్ట్ అయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా నుంచి వచ్చేటువంటి గూడ్స్ మీద 34% ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేస్తామని చెప్పారండి. సేమ్ చైనా కూడా ఏం చేసిందంటే యుఎస్ఏ నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద 34% వాళ్ళు కూడా రిటాలియేటెడ్ టరిఫ్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇది ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెప్తుంది. అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు ఇలాంటి ట్రేడ్ వార్కు దిగుతుంది అంటే వాళ్ళ వర్షన్ వాళ్ళకుందండి. యాక్చువల్గా చూస్తే అదర్ కంట్రీస్ అన్నిటితో కూడా మేజర్ చైనాతో కానీ ఇండియాతో కానీ ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. యుఎస్ఏ ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. సో చాలా దేశాలతో ట్రేడ్ డెఫిసిట్కి లోన్ అవుతుందన్నమాట. అంటే వాణిజ్య లోటు ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఇంపోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆ కంట్రీతో వాణిజ్య లోటు వస్తుంది, ట్రేడ్ డెఫిసిట్ వస్తుందన్నమాట. సో అంటే ఎకానమీని రివైవ్ చేసుకోవటం కోసం ఓన్ ప్రికాషనరీ మెజర్స్ కోసం ఇలాంటి చర్యలకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే. సో ఎవరికి వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీని కనుక పెంచుకుంటూ పోతూ ఉంటే సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి అసలు వాల్యూయే లేకోకుండా పోతుందన్నమాట. బౌండరీస్ని మనం మళ్ళీ ప్రత్యేకంగా సృష్టించినట్టు అవుతుంది. ఎనీవే ఇప్పుడు చైనా కూడా 34% ఇంపోర్ట్ డ్యూటీతో రిటాలియేటెడ్ మెజర్స్ చేసినట్టు అయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద. అయితే ఇక్కడ స్ట్రాటజీగా చైనా దెబ్బ కొడుతుందండి. ఏం చేస్తుందంటే రేర్ ఎర్త్ మెటల్స్ మీద అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద దెబ్బతీస్తుంది. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది ఎక్స్పోర్ట్స్ అనేవి లిమిట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ లిమిట్ చేస్తుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటండి? లిథియం, తర్వాత గెడోలినియం అనేది ఎంఆర్ఐ మిషన్స్లో ఉపయోగిస్తారండి. తర్వాత సమేరియం అని ఉంటుంది. ఇది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో ఉపయోగిస్తారు సమేరియం అనేది. సో ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ అనమాట. అరుదుగా దొరికేటువంటి మినరల్స్ ఇవి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని లిమిట్ చేయటం అంటే ఎక్స్పోర్ట్స్ని తగ్గించటం. రెండోది వీటి మీద హైగా డ్యూటీని లెవీ చేయటం. సో వాళ్ళకి కాస్ట్లీగా మారేటట్టు, ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి కాస్ట్లీగా మారేటట్టు చూడటం. ముందు అసలు అయితే వీటిని ఎక్స్పోర్ట్ చేయకోకుండా మ్యాక్సిమం ఆపటం. దానివల్ల హైటెక్ ప్రొడక్ట్స్ని తయారు చేసేటువంటి ఇలాంటి ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ మెడికల్ ఫీల్డ్ మీద కానీ యూఎస్ఏ మీద ప్రభావం పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఎక్స్పోర్ట్ సైడ్ ఎలాంటివి చేస్తే ఎక్స్పోర్ట్ సైడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నారు. ఇంపోర్ట్ సైడ్ చూస్తే చైనాకి ఎక్కువగా ఇంపోర్ట్ అయ్యే వాటిలో యుఎస్ఏ చికెన్ ఉంటుందండి. సో యుఎస్ఏ చికెన్ ఉంటుంది అండ్ సోర్ఘామ్ ఉంటుంది. సోర్ఘమ్ అంటే జొన్నలు. సో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి చైనాకి వెళ్ళేటువంటి జొన్నల మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉందండి. సో చైనా ఏం చెప్తుందంటే ఎక్స్పోర్ట్ సైడే కాకుండా యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి చికెన్ మీద వీటిలో డ్రగ్స్ ఉన్నాయని చికెన్లో సో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటు సోర్గం జొన్నల్లో మోల్డ్ ఉందని అంటే జొన్నల్లో బూజు ఉందని చెప్తున్నారండి. తర్వాత పౌల్ట్రీలో కూడా సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉందని చెప్తున్నారు. దీనివల్ల డయేరియా, ఫీవరు అలాంటివి వస్తాయన్నమాట. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ అంటే చైనా చేసుకునేటువంటి ఇంపోర్ట్స్, చైనాకి చేసుకునే ఇంపోర్ట్స్లో కొన్నిటి మీద అబ్జెక్షన్స్ చెప్తుందండి. ఇంపోర్ట్స్ని ఆపేస్తామని చెప్తుంది. వీటిని ఏ ఇంపోర్ట్స్ని? పౌల్ట్రీని ఎందుకు ఆపేస్తామని చెప్తుంది? సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉందంట. అండ్ తర్వాత జొన్నల్ని సోర్ఘామ్ని ఎందుకు ఆపుతుంది? మోల్డ్, బూజు ఉందంట. అండ్ చికెన్ ఎందుకు ఆపుతుంది? ఎస్పెషల్లీ చికెన్ని కొన్ని బ్యాన్డ్ డ్రగ్స్ దీంట్లో కలిసినాయి అని చెప్తుంది. సో ఇలా చైనా కూడా రిటాలియేటెడ్ మెజర్స్ని చేస్తుందండి. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన కొన్ని కంపెనీల మీద అంటే దాదాపుగా 27 కంపెనీస్ మీద ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేస్తుందండి. సో హైటెక్ చైనీస్ ప్రొడక్ట్స్ని వీళ్ళు పర్చేజ్ చేయకుండా కూడా బ్యాన్ చేస్తుంది వాళ్ళని. తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో లీగల్ యాక్షన్స్కి దిగటానికి చైనా ముందుకెళ్తుంది. సో అంటే ఫార్మల్గా ఒక కంప్లైంట్స్ని లాంచ్ అయిపోతుంది చైనా అనేది.
సో తర్వాత చైనా కూడా తన ఓన్ ఇన్వెస్టిగేషన్ని చేయబోతుంది. సో ముఖ్యంగా యుఎస్ఏకి సంబంధించిన కెమికల్ కంపెనీ డ్యూ పాయింట్ అని ఉంది. సో దీని మీద లీగల్గా తన ఓన్గా ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయబోతుంది చైనా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి త్రూ ఇండియా నుంచి వచ్చేటువంటి వస్తువుల మీద, ముఖ్యంగా ఇండియన్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద కూడా యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. సో ఇది ప్రస్తుతానికి మొత్తానికి జరుగుతుంది. సో దీనికి డొనాల్డ్ ట్రంప్ కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు చైనాని. మీరు రాంగ్ వేలో వెళ్తున్నారు, మేము మా ప్రొటెక్షనిజం కోసం మేము పర్ఫెక్ట్గా టరీఫ్స్ని ఎంచుకోవడం జరిగింది అని చెప్తున్నారు. సో ఎనీవే లార్జర్ ట్రేడ్ వార్కి కనిపిస్తుంది. కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా యొక్క ట్రేడ్ వార్కి వెళ్తే అది అదర్ కంట్రీస్ మీద కూడా ప్రభావం పడటానికి అవకాశం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, ఇండియా టరీఫ్స్ని అంటే యుఎస్ఏకి ఇండియా నుంచి వెళ్ళే వస్తువులు మీద వేసే ఇంపోర్ట్ డ్యూటీని సో 27% ఫస్ట్ అనౌన్స్ చేశారు కదా, దాన్ని 26%కి తగ్గించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమీ కనిపించదు. అయితే ఇండియా యొక్క టోటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో, అంటే ప్రతి 100 రూపాయల గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే వేరే దేశాలకి, దాంట్లో 18 రూపాయలు మనం సో యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఎంత కంట్రిబ్యూట్ అయి ఉన్నాయి, 18% కంట్రిబ్యూట్ ఉన్నాయి. మనకి యూఎస్ఏ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. తద్వారా ఇప్పుడు మనం లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యూఎస్ఏ కాబట్టి, యూఎస్ఏకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్పోర్ట్స్ మీద ప్రభావం పడటానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. అండ్ చైనాతో యూఎస్ఏకి ఉన్నటువంటి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ వస్తే, ఇది చూడండి, ఇది ఎక్స్పోర్ట్స్ టు చైనా ఫ్రమ్ ద యూఎస్ఏ నుంచి చైనాకి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్. అండ్ ఇది చూస్తే ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా టు యుఎస్సి ఇంపోర్ట్స్, అంటే చైనా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్యలో జరిగేది మనం గమనిస్తే, చైనా నుంచి యుఎస్ఏకి వెళ్ళేటువంటి యుఎస్ఏ చైనా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ కన్నా. ఆటోమేటిక్గా ట్రేడ్ బ్యారియర్స్ అనేది, ట్రేడ్ డెఫిసిట్ అనేది హ్యూజ్ గ్యాప్ ఉందండి. సో చాలా ఎక్కువగా గ్యాప్ ఉంది. సో దీన్ని వైడనింగ్ గ్యాప్ అంటాం. సో దీన్ని తగ్గించుకోవటం కోసమే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా మీద 34% టరీఫ్స్తో ముందుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో దీనికి ఇప్పుడు రిటాలియేటెడ్ మెజర్స్గా చైనా కూడా చైనా ఇంపోర్ట్స్ మీద అంటే యుఎస్ఏ ఎక్స్పోర్ట్స్ మీద చైనాకి 34% టరీఫ్స్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది బిగ్ పిక్చర్లో చూస్తే లార్జర్ ట్రేడ్ వార్గా కనుక మారితే, వాణిజ్య యుద్ధంగా కనుక మారగలిగితే, సో ఇది గ్లోబల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉందండి.